బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రి ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి 75వ జన్మదినోత్సవంను కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ ఏకచక్రేశ్వర శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద అన్నదాన కార్యక్రమం, కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు నరేందర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం కూడా జరిగింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ సుదర్శన్ రెడ్డి ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసే సేవా తత్పరుడని పేర్కొన్నారు. ఆయన ఆయురారోగ్యాలు కలిగి త్వరలో మళ్లీ మంత్రి పదవి చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు గంగా శంకర్, నాగేశ్వరరావు, పాషా మోయినుద్దీన్, తూము శరత్ రెడ్డి, అంకు దామోదర్ రెడ్డి, చీలశంకర్, ఆబేద్, హరికాంత్ చారి, గుండెటి శంకర్, ప్రదీప్ గుప్తా, రవి, అర్షద్, చిత్రాల ప్రమోద్, కర్నె హనుమంతరావు, పిట్ల సత్యం, డబ్బు, ఇమ్రాన్, ప్రసాద్, పావులూరి నరేందర్, ఆదినారాయణ, రామకృష్ణ, శ్రీకాంత్ గౌడ్, సాయిలు, అల్లె జనార్దన్, మందర్న రవి, కర్నె గంగారం, శ్రీనివాస్ తదితర ప్రముఖులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మా గురువు గారి 75వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆరోగ్యంగా అష్టాగా ఉండాలని కోరుకుంటూ, అటువంటి నిజాయితీపరి నాయకులు ఈ సమాజానికి అవసరం. చాలా రోజులు ఆయన ఆరోగ్యంగా ఉండి అసలు పదవులు ఇంకెన్నో అనుభవించి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ, ఈ సందర్భంగా రక్తదాన కార్యక్రమము, బ్లడ్ కార్యక్రమం జరపడం జరుగుతుంది. కావున సార్ ఇంకా ఆరోగ్యంగా ఉండి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ, సార్ గారు ఆరోగ్యం ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మళ్ళీ సార్కి జన్మదినోత్సవాలు తెలుపుతూ మా బోధన మండలి ఉమ్మడి మండలం మీద ప్రజల తరఫున, మా తరఫున, మా నాయకుల అందరి తరఫున సార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతాం. ఈరోజు సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే గారి జన్మదిన వేడుకల్ని బోధన్ గ్రామంలో, బోధన్ పట్టణంలో చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ప్రతి గుళ్ళో ఆయన ఆరోగ్యాలు బాగుండాలని అభిషేకాలు, అర్చనలు చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. మరి అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు, డబర్ రొట్టి అన్నీ పంచడం జరిగింది. దీని తర్వాత అంబేద్కర్ చౌరస్తాలో చాలా భారీ ఎత్తున అన్నదానం కార్యక్రమం ఉంది. మరి ఎమ్మెల్యే గారి ఆరోగ్యాలు బాగుండాలని, ఇటువంటి జన్మదిన వేడుకలు ఇంకా 100 చేసుకోవాలని కార్యకర్తలు, ప్రజలు చాలా కోరుకుంటా ఉన్నారు. మరి ఆయన జన్మదిన వేడుకల్ని ప్రతి సంవత్సరం ఎలా జరుపుకుంటామో అంతకంటే ఘనంగా ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. మన ఈ ఎమ్మెల్యే గారి కాన్స్టిట్యున్సీ మొత్తంలో అన్ని ఊళ్ళలో పూజలు, ప్రజలు అన్నదానాలు, రక్తదానాలు చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి ఎమ్మెల్యే గారు మనకుండా మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మనకు అన్ని పనులు చేసి పెట్టి అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తిలో తను ఒకడు. మరి తనకు మంత్రి పదవి రావాలని చెప్పేసి అందరు కార్యకర్తలు కోరుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి విన్నపించుకుంటా ఉన్నాం. ఇటువంటి ఎమ్మెల్యే గారికి మంచి మంత్రి పదవి ఇచ్చి ప్రజలకు ఇంకా ఎక్కువ సేవలు చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు. ఈరోజు గౌరవ శాసనసభ్యులు, మంత్రివర్యులైనటువంటి సుదర్శన్ రెడ్డి గారి 75వ జన్మదిన సందర్భంగా ఈరోజు బోధన్ టౌన్, బోధన్ మండల్ మరియు సాలూరా మండలాల్లో గ్రామాన కేకులు కట్ చేస్తూ, పళ్ళ పంపిణీలు చేస్తూ ఆనందోత్సవాలతో ప్రజలంతా జరుపుకుంటూ ఉన్నారు. ఇదే శుభ సందర్భంలో బోధన్ హాస్పిటల్ నందు రోగులకు పళ్ళ పంపిణీ మరియు బ్రెడ్ ఇతర కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే తర్వాత పెగడాపల్లి గ్రామంలో స్కూల్ పిల్లలకు షూ పంపిణీ కూడా చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా ఈ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి బోధన్ ప్రజల తరఫున, మా కాంగ్రెస్ కార్యకర్తల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అట్లాగే దీని అనంతరము అంబేద్కర్ చౌరస్తా నందు నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బ్లడ్ పంపిణీ, బ్లడ్ డొనేషన్ కార్యక్రమము మరియు అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అక్కడ మన కార్యకర్తలందరూ కలిసి కూడా సుదర్శన్ రెడ్డి గారి కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అట్లాగే ప్రతి గ్రామంలో, అలాగే బోధనలోని శివాలయంలో కానీ, హనుమాన్ మందిరంలో కానీ ఆయన పేరు మీద అభిషేకాలు చేసి పూజలు కూడా నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా ఈరోజు మా గురువు గారు పెద్దలు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పండ్ల పంపిణీ మరియు బ్లడ్ క్యాంప్, అలాగే అన్నదాన కార్యక్రమాలు
ఎటు చూసినా ప్రజలు స్వచ్ఛందంగా హార్దిక శుభాకాంక్షలు తెలుపుతూ సారు ప్రతి ఏటా ఇలాగే అష్టారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ప్రజల తరపున మా కాంగ్రెస్ పార్టీ తరపున సార్ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు రైతు బాంధవులు మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మరి నిజామాబాద్ జిల్లా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు యావత్ బోధన్ ఉమ్మడి మండలంలో కానీ బోధన్ పట్టణంలో ఎక్కడ చూసినా మరి ఉదయం నుంచి చూస్తూ ఉంటే గుడులు గోపురాలలో వారి పేరున పూజ అర్చన కార్యక్రమాలతో పాటు అక్కడ సాలులో కానివ్వండి, ఇక్కడ బోధనలో కానీ పట్టణంలో కానీ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు, అలాగే పేద పిల్లల కోసము పుస్తకాల పంపిణీ కార్యక్రమాలు, అలాగే పండ్లు పంపిణీ కార్యక్రమాలు, ఈ ఎన్నో విధంగా ప్రజలంతా రైతులంతా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా, ఎందుకంటే తన ఈ వయసులో కూడా ఈ యొక్క పేద ప్రజల కోసం రైతాంగం కోసం మరి ఏదైతే అహర్నిశలు శ్రమిస్తూ ఈ బోధన్ ప్రాంతానికి ఎనలేని సేవ చేస్తున్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ బోధన్ నియోజక ప్రజలంతా ఉదయం నుండి మరి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి బోధన్ మండలం తరపున మరి కార్యకర్తలందరి తరపున కూడా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.